తుపానుతో నష్టపోయిన రైతులకు వచ్చే నెల 5వ తేదీలోగా పరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే డ్వాక్రా రైతు రుణమాఫీ దీక్షలతో పాటు తుపాను బాధితుల పరిహారం కోసం ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెంలో తుఫాను బాధితులను జగన్ పరామర్శించారు. ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు 2,50,000 రూపాయలు, వలలు కోల్పోయిన వారికి 50,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. కొబ్బరి తోటలు కోల్పోయిన వారికి చెట్టుకు 5,000 పరిహారం డిమాండ్ చేశారు. జీడి మామిడి తోటలకు ఎకరాకు 50,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని జగన్ కోరారు. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి వెంటనే ఇవ్వాలి పరిహారం. కనీసం ఈ 5,000 రూపాయలు వస్తే కనీసం ప్రతి ఇంట్లో కనీసం తట్టుకునేదానికి బట్టలు కట్టుకునేదానికైనా కనీసం కాస్తో కూస్తో డబ్బులు ఉంటాయి. కాస్తో కూస్తో మార్కెట్కి వెళితే కూరగాయలు కొనుక్కునేదానికైనా కాస్తో కూస్తో డబ్బులు ఉంటాయి. కాస్తో కూస్తో వాళ్ళ ఇళ్ళకి చిన్న చిన్న రిపేర్లు చేయించుకోవాలన్నా కాస్తో కూస్తో డబ్బులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంటికి కనీసం 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది కేవలం దెబ్బతిన్న ఇళ్లకు మాత్రమే కాదు, ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అంతేకాదు, దెబ్బతిన్న ఇళ్లను కనీసం మరమ్మతులు చేసుకోవాలంటే ప్రతి ఇంటికి 50,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటికి మరమ్మతులు చేసుకునే విధంగా గవర్నమెంట్ సహాయం చేయాలి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతులు చేసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల చోటులో కొత్త ఇళ్లను కూడా కట్టించి ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అంతా కూడా మరో 10-15 రోజుల్లో స్పందించకపోతే నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చేసే రైతుల కోసము, డాక్టర్ అత్యవసరాల కోసము, అన్నదాతల పెన్షన్ల కోసం చేస్తా ఉన్న ఆ దీక్షలతో ఆ ధర్నాలతో పాటు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈస్ట్-గోదావరి జిల్లాలో ఇక్కడ ఇవి కూడా కలిపి ఎంఆర్ఓ కేంద్రాల ముట్టడి కార్యక్రమాలు గట్టిగా చేస్తామని చెప్పి నెల్లిమర్ల నియోజకవర్గంలో తుఫాను ధాటికి దెబ్బతిన్న గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. భోగాపురం మండలం ముక్కాంలో మత్స్యకారులను పరామర్శించారు. పడవలు, వలలు కొట్టుకుపోయి ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్న బాధితుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దాన్ని కూడా గల్లీలోకి వెళ్ళిపోయిందన్న. ప్రతి ఈ సాయి తోటి నుంచి మా తోటి ఒక్కరికైనా సరైన సామాను అందలేదన్న. సరైన పద్ధతులను అప్పుడు పాటించలేదన్న. అడిగినా సరే ఊరికి వచ్చి మనకి రూపాయి నుంచి ఇప్పటి నుంచి 100 రూపాయలు రాదు. 50 కేజీల బియ్యమైనా కొంతమంది 300 కోట్లకి అందలేదన్న. రూపాయి బియ్యమేనా 50 రూపాయలు ఇచ్చినట్టుగా. అనంతరం తిప్పలవలస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శించారు. ఇళ్లు కోల్పోయిన వారిని జగన్ పరామర్శించారు. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.